మహేష్ బాబుకు ఉన్నట్లు హెయిర్ కావాలా? అయితే ఇద్దరు హెయిర్ స్టైలిస్టులు, ఇద్దరు ప్యాచ్ అండ్ విగ్ టెక్నీషియన్లతో టీమ్ కావాలి. అలాగే 1000కి పైగా ప్యాచ్లు, హెయిర్ ఎక్స్టెన్షన్లతో స్టాక్ పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా మీకు బట్టతల ఉండాలి. ఎస్, ఇవన్నీ మహేష్ బాబుకు ఉన్నాయి. వీటన్నిటి ఖర్చు నెలకు యావరేజ్ గా 25 to 30 lakhs అని ఒక అంచనా. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేయించుకోలేదంటారా? అది పూర్తిగా పర్సనల్ చాయిస్. అతనికి ఇష్టం లేదు. ఎంతో మంది సర్జన్లు ఆఫర్ చేసినా తను రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక ఆర్టిస్ట్ గా ఒక్కో సినిమాకు ఒక్కో హెయిర్ స్టైల్, సాంగ్స్ కి ఒక హెయిర్ స్టైల్, ఫైట్స్ కి ఒక హెయిర్ స్టైల్, ఇలా రకరకాల హెయిర్ స్టైల్ కావాలంటే అది హెయిర్ ప్యాచ్, హెయిర్ ఎక్స్టెన్షన్ వీటితోనే సాధ్యం. సో తన లైఫ్ స్టైల్ కి తగినట్లుగా తన చాయిస్ అది. మహేష్ బాబుది ఆండ్రోజెనిక్ ఎలోపేషియా, అంటే వంశపారంపర్యంగా వచ్చిన బట్టతల 6th స్టేజ్ లో ఉంది. సో మహేష్ బాబు లాంటి హెయిర్ ఉంటే ఎంత బాగుంటుంది అని కంపేర్ చేసుకోకండి. హెయిర్ థిన్నింగ్ అవుతుందా? ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. సోషల్ మీడియాలో చూసి ప్రోడక్ట్లు అస్సలు వాడొద్దు. అలాగే బట్టతల ఉందా? యంగ్స్టర్స్ అయితే హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోండి. చాలా నేచురల్ గా ఉంటుంది. విగ్ ప్యాచ్ల్లో ఉండే ఇబ్బందులు ఉండవు. ఆఫర్లని, డిస్కౌంట్లని కొన్ని వందల క్లినిక్లు అట్రాక్ట్ చేస్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి బారిన పడకండి. జాగ్రత్త.